ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డ్ కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేస్తానులే, పెట్టే. ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి కదా. ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే, ఓకే? ఇంతకన్నా దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే. అబ్బా, అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి ఏంటి ఎప్పుడు అవునట్టు? ఏ మాటలు జాగ్రత్తగా రాని. నీతో మాట్లాంటి ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు స్క్రీన్ మీద కనపడాలంటే నేనెప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, నేనేం చేయమంటే అది చేయాలి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? ఏంటి గించుకుంటున్నావు? కొట్టేసావా? ఛాన్స్ కొట్టేసావు. ఇదిగో నీకు కాబట్టి ఈ రేటుకి ఇస్తున్నాను తెలుసా? డబ్బులే ఎందా? అది బజా ఆహా, నా కెమెరాలో ఫస్ట్ ఫోటో నీదే మేరీ, అదిరిపోయింది. ఎక్స్ప్రెషన్ డల్గా ఉన్నా కానీ మేరీ ఫోటో భలే వచ్చిందిరా. ఈ దెబ్బలు ఎలా తగిలే అని అడుగుతున్నా. తప్పగా ఏంటి భయ, ఒక్క నిమిషం. రే, మనం పోయిందనుకున్న కెమెరా రా. పిఎన్ కూడా రాస్తుంది. వీడు మన కెమెరా దొబ్బేసినట్టున్నాడు రా. ఏంటి
షార్ట్ ఫిలిం బ్యాచా ముందు స్టోరీ అండ్ రెమ్యునరేషన్ ఆ తర్వాత కెమెరా. కెమెరా కొట్టేసిన ఈడితో మాట్లాడరా మా కెమెరా కొట్టేసి నువ్వేంట్రా? కెమెరా దొబ్బేస్తారా? ఇప్పుడు మేరీకి ఎలా చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ నీ హెల్ప్ తీసుకుందామని నీ ఆడిషన్ జరిగే చోటుకు వచ్చాను రా. అక్కడ గదిలో కెమెరా ఒకటి పడిపోయింది. అలా దగ్గరికి వెళ్ళి చూశాను. ఎవరిదా అని అటు ఇటు ఎతికాను. ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక పట్టుకొచ్చేసాను. అదిరా భాష జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా బయట తెలియట్లేదు కానీ మేరీ నా ఫోటోలో భలే అందంగా ఉన్నావు. నా కెమెరాతో పని మొదలు పెడతాను చూడు, మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాం. హ్మ్? ఇప్పుడు ఒక కత్తి లాంటి ఫిగర్ వస్తుంది. ముందు నేను పని కానిస్తా, ఇదంతా రికార్డ్ చేస్తా. ఆ తర్వాత మనం నలుగురం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మేరీ ఏదో వీడియో వస్తుంది, ఏదో తేడాగా ఉంది. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్ వచ్చానని. నేను చేసి తలపెట్టే. అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి? ఏట్రా ఏంటి? ఇదంతా నువ్వు చూసావా? ఏంటి అబ్బాయి అమ్మాయిని చంపేద్దాడా? ఆ? అమ్మాయి అబ్బాయిని చంపేద్దా? ఎలాస్ అమ్మాయి ఎక్కడన్నా అబ్బాయిని చంపేద్దేటి? రే వీడియో చూసి తెలిసిపోతుంది కదా, ప్లే చేయి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? నిజమేరా భాష, అమ్మాయే చంపేసింది. రే చంపగా ఆడు చేసింది కరెక్టా? ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేసేవారేమో. సిచ్యువేషనా? చంపడం సిచ్యువేషన్ అంటే వెళ్లే ముందు తెలీదా దేనికి వెళ్ళిందో, ఎందుకు రమ్మన్నాడో అని? టిప్ టాప్ గా రంగురంగుల చీర కట్టుకుని మరీ వెళ్ళింది కదా ఎగేసుకుని. అరే రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? పళ్ళు రాలిపోతాయి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండుంటే ఈ పాటికి షాపింగ్ తో పాటు బిల్డింగ్ కూడా అయిపోయి ఉండేది కదా. ఏంటి భయపడుతున్నావు? పెళ్ళైన 4 సంవత్సరాల నుంచి ఎంత సాధించావే? పొరపాటున పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోతే అనుమానం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేటివే. పోయాడా? పెళ్ళాం ఇప్పుడు వీటితో పాటు నిన్ను కూడా చంపేయచ్చు. కానీ నేను ఇప్పుడు చంపను. ఎందుకంటే ఇప్పటి నుండి నేనేం సాధిస్తా. ఏమే ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో అవార్డు ఇప్పించేస్తాడు వీడు. నేను ఇస్తారా నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. రే రాజు, ఈ తలుపు తీరా. రే భాష, పోయి తలుపు తీరా. వెళ్ళు.
ఏంటా ఎక్స్ప్రెషను పోలీసుని ఎప్పుడు చూడలేదా చూసాం సార్, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు.